హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో చిల్లీ పన్నీర్ తయారు చేసి చూపించబోతున్నాను. ఇది చాలామంది ఫేవరెట్ అండి. చాలామందికి పన్నీర్ అంటే భలేగా నచ్చుతుంది. అందులో నేను కూడా ఒకదాన్ని. నాకు పన్నీర్ అంటే చాలా ఇష్టము. ఇంత ఇష్టమైన పన్నీర్ని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు కూడా చూపించబోతున్నానండి. ఇది భలేగా ఉంటుంది, జ్యూసీగా స్పైసీగా. నేను చేసిన విధంగా అయితే చేసుకోండి, మీకు కూడా సేమ్ ఇలానే వస్తుంది. అస్సలు వదలరు, అంత టేస్టీగా అయితే ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఈ వీడియోలో అయితే చూసేద్దాము. పన్నీరు 200 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. ఇది ఫ్రెష్గా ఉండేదైతే తీసుకోండి, టేస్ట్ అనేది బాగా వస్తుంది చిల్లీ పన్నీరు. 200 గ్రామ్స్ పన్నీర్కి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పెరిగినైతే తీసుకోవాలి. 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూను కారపొడి, కొద్దిగా కొత్తిమీర, ఒక పచ్చిమిరపకాయ, 2 టేబుల్ స్పూన్ల సోయా సాసు, 2 టేబుల్ స్పూన్ల టమోటా కెచప్, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 2 ఉల్లిపాయలు, క్యాప్సికము నేను హాఫ్ తీసుకున్నాను. ఫుల్గా అయితే క్యాప్సికం తీసుకోలేదు. 200 గ్రామ్సే కదా సరిపోతుంది. అందులో క్యాప్సికం అనేది పెద్దదిగా కూడా ఉంది. కారానికి సరిపడా అయితే నేను తీసుకున్నానండి. 1/4 టీ స్పూను కారపొడి, ఒక పచ్చిమిరపకాయ అయితే తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో చిల్లీ పౌడరు, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, సాల్ట్. పన్నీర్లో సాల్ట్ అనేది ఎక్కువ పట్టదండి, కొద్దిగా తక్కువగానే వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేసుకోండి. ఇది బైండింగ్కి బాగుంటుంది కార్న్ఫ్లోరు పెరుగు అనేది. కార్న్ఫ్లోర్ కూడా వేసేసిన తర్వాత ఒక స్పూన్తో బాగా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా కార్న్ఫ్లోరు పెరుగు అనేది ఉండలు లేకుండా సాఫ్ట్గా అయితే బాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. నేను పన్నీర్ ముక్కల్ని అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. మరి చిన్నగా కట్ చేయకండి, అవి ఫ్రై అయితే చాలా చిన్నటి అయిపోతాయి. కొద్దిగా పెద్ద సైజే కట్ చేసుకోండి. తినేటప్పుడు కూడా ఒక్కొక్క పీస్ తీసుకొని అలా నోట్లో వేసుకొని తింటూ ఉంటే హ్యాపీగా ఉండాలి. అందుకని పెద్ద ముక్కలు అయితే కట్ చేసుకోండి, చిన్న ముక్కలు మరీ ఆనవు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని పన్నీర్ ముక్కలు మునిగేంత ఆయిల్ అయితే వేసుకోండి. మరి ఎక్కువ ఏం అవసరం లేదు, మనకి పన్నీర్ ముక్కలు మునిగేంత వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే పన్నీర్ అన్నీ ఆయిల్లో వేసేయాలండి. ఆయిల్ అనేది ఓవర్ హీట్ ఉండకూడదు. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అంటుకుంటూ ఉంటాయి. పన్నీరు, కార్న్ఫ్లోరు, కర్డ్ ఇవన్నీ కొద్దిగా అంటుకుంటాయండి. అంటుకోకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త మీదే. ఈ విధంగా అయితే మొత్తము ఇంకా వైపుకి తిప్పుకొని ఆ వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఈ విధంగా అయితే తీసేయాలి. నేను ఫుడ్ కలర్ కూడా ఎక్కడే కానీ యూజ్ చేయలేదండి. మనం వేసిన చిల్లీ పౌడరే మంచి కలర్ వస్తుంది. మనకి ఆ కలర్ వస్తే సరిపోతుందండి. మరి ఎక్కువ బయట అమ్మే అంత కలర్ అయితే రావాల్సిన అవసరం లేదు, హెల్త్కి కూడా మంచిది కాదు. తినడానికి టేస్టీగా ఉంటే చాలు, కలర్ ఏం అవసరం లేదు. నేను ఆయిల్ పక్కన ఒక బౌల్లోకి అయితే వంపేసుకొని అదే కడాయిలోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి ఈ విధంగా అయితే వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఆయిలే వేసాను నేను ఆల్రెడీ. మనకి పన్నీర్లో ఉంటుంది ఆయిల్, ఇలా కడాయి కూడా అంటుకుంటుంది కదా, అదే సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్లు వేసుకొని సరిపోతుంది. మనకి ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత క్యాప్సికం కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేది ఈ విధంగా అయితే విడివిడిగా తీసుకోండి, ఆ సైజులో కట్ చేసుకోండి, బాగుంటుంది తినడానికి. కొద్దిగా సాల్ట్ అనేది వేయండి. ఆల్రెడీ మనము పన్నీరు మిక్స్ చేసుకునేటప్పుడు వేసాము సాల్ట్, ఇప్పుడు కూడా కొద్దిగా వేసుకోండి. ఇది ఇప్పుడు వేసింది ఆనియన్కి, క్యాప్సికమ్కి అయితే పడుతుంది. సాసుల్లో కూడా ఉప్పు ఉంటుందండి, చాలా జాగ్రత్తగా కొద్దిగానే వేసుకోండి. తర్వాత ఒక 1/2 మినిట్ వరకు క్యాప్సికమ్ వేయించుకున్న తర్వాత టమోటా కెచప్, సోయా సాస్ వేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో
వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి విడివిడిగా అయితే తీసుకోవచ్చు. మనకి ఆయిల్లో ఉన్నప్పుడు అంటుకో ఉంటాయి కానీ చల్లారిన తర్వాత బాగా విడివిడిగా వచ్చేస్తాయి. ఇలా విడివిడిగా తీసిన పన్నీర్ని 1 నిమిషం పాటు వేయించుకున్న క్యాప్సికము, ఆనియన్స్ ముక్కల్లో ఇవి కూడా పన్నీర్ ముక్కలు వేసేసి 1 నిమిషం పాటు లేదా 1.5 మినిట్ ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే, హై ఫ్లేమ్లోనే కాదు. ఈ విధంగా బాగా పన్నీర్ వేడెక్కిన తర్వాత అది మంచి కలరు జ్యూసీగా అయితే తయారైపోతుందండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా 2-3 తిప్పులు తిప్పేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవడమే. ఎంత మంచి టేస్ట్ ఉంటుందంటే అలా ఉంటుంది. మనకి హోటల్లో కూడా అంత ఎలా అయితే ఉండదండి. ఈ చిల్లీ పన్నీర్ ఈ విధంగా ఒకసారి ట్రై చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. వేడివేడిగా ఇలానే తినేయచ్చండి, అంత బాగుంటుంది. పన్నీర్ అంటే ఇష్టపడని వాడు మా వాడే పెద్దవాడు, వాడు కూడా ఇలా చేసి పెడితే చక్కగా తినేస్తాడు. అంత టేస్టీగా ఉంటుంది. హెల్తీగా ఇంట్లోనే మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్టీగా కూడా ఉంటుంది. నేనైతే ఈ విధంగా తయారు చేస్తాను. చిల్లీ పన్నీరు చాలా సులభంగా అయితే తయారు చేసుకోవచ్చు. ఎక్కడికి హోటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.